సుప్రీంకోర్టు 2014లో మ్యాండేటరీ చేసింది. అంటే ఏది పోలీసులు ఇట్లా ఎన్కౌంటర్ చేసినా ఎఫ్ఐఆర్ కట్టాలి, ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇది కంపల్సరీ అనేది సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇప్పుడు పోలీసులు నిరూపించుకోవాలి ఇది నిజమేనా అనేది ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ప్రత్యక్ష సాక్షులు, సీసీటీవీ ఫుటేజ్, అక్కడ హాస్పిటల్లో మరి హాస్పిటల్ అంటున్నారు కాబట్టి సీసీటీవీ ఉండాలి కంపల్సరీగా, ఎందుకు లేదు ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది, పోలీసులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరైనా నమ్ముతున్నారా అసలు ఈ ఎన్కౌంటర్ని అంటే నాకు తెలిసి ఎవడో నమ్మట్లేదు. ఇది కరెక్టే, పోలీసులకి అభినందనలు అని కూడా పోస్టులు పెడుతున్నారు, కానీ అది ఎన్కౌంటరే, నిజంగానే ఎన్కౌంటర్ అనే చెప్పాలి. వాడిని చంపేయడం మంచిదే అని. ఎన్కౌంటర్ అంటే హత్య అనేది ఇవాళ సమాజంలో అందరికీ తెలిసిపోయింది. చిన్నపిల్లలకు కూడా ఎన్కౌంటర్ అంటే పోలీసులే హత్య చేస్తారు అనే విషయం అందరికీ తెలిసిపోయింది. మనకి ఇప్పుడు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం 2017 నుంచి 2022 వరకు 5 ఏళ్లలో 1700 ఎన్కౌంటర్లు జరిగాయి. అందులో మ్యాక్సిమం ఫేక్ ఎన్కౌంటర్లు అనేది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు కూడా చెప్తున్నాయి. సో ఇది పోలీసులు నిరూపించుకోవాల్సింది ఒకటి. రెండు, ఇది హత్యే అనేది అందరూ నమ్ముతున్నారు కదా, కానీ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనుకున్నప్పుడు, ఒకటి కానిస్టేబుల్ ఆయన విధి నిర్వహణ, ఆయన చేసిన తప్పేం లేదు. ఒక విధి నిర్వహణలో ఆయన పట్టుకోవడానికి వెళ్తే ఇంత దారుణంగా కత్తితో పొడి చంపేస్తాడా అన్న ఒక ఆగ్రహవేశాలు వచ్చాయి. వాళ్ళ కుటుంబము, ఆ విజువల్స్ అవన్నీ బయటికి రావడంతో చాలామందిలో ఆ కోపం వచ్చింది. సో ఆ కోపంలో నుంచి వాడికి చంపేయడమే కరెక్టు అన్న ఒక ఆగ్రహవేశాలు జనంలో వచ్చాయి. దట్ ఈజ్ వన్ రీజన్. సెకండ్ రీజన్, మన న్యాయ వ్యవస్థలో దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఒక సుప్రీంకోర్టులోనే 55,000 నుంచి 60,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో మనకి ఏళ్ళు తరబడి జరిగినా కూడా న్యాయం జరగదు. ఇప్పుడు మన వివేకానంద రెడ్డి కేసు 6 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు ఎవరు చంపారనేది కోర్టులు తేల్చట్లేదు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు తేల్చట్లేదు. జగన్ 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు. చంద్రబాబు కేసులో లేడు, కానీ ఓటుకు నేటి కేసులో ఉన్న రేవంత్ రెడ్డిది ఇప్పటి వరకు ఏం తేలలేదు. ఇలాగ మన కళ్ళ ముందే ఉన్న అనేక కేసుల్లో ఇప్పటి వరకు ఏమీ తేలలేదు. అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళుగా కేసులు తేలకుండా ఉంటే వాళ్ళకి శిక్ష ఎప్పుడు పడేది. కాబట్టి ఇదే కరెక్టు అనేది నమ్ముతున్నారు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు విమర్శించే ప్రజల గురించి నేను అనట్లేదు. సంస్థలు ఏం చెప్తున్నాయంటే, మనకి హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్గా UNHRC అంటారు, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, హ్యూమన్ రైట్స్ వాచ్ కానీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కానీ, ఇలాంటి సంస్థలు కానీ, సుప్రీంకోర్టు పదే కానీ చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా కూడా పోలీసులు చట్టాన్ని తమ చేతులకు తీసుకొని వాళ్ళు చంపడం అనేది తప్పు. అందుకని పోలీసులు కూడా మేము చంపామని చెప్పరు. ఎన్కౌంటర్ని ఎందుకు చెప్తారు, మేము చంపామని చెప్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పరు, ప్రజలందరూ చెప్తా ఉంటారు, వాళ్ళు గమ్మున ఉంటారు తప్ప వాళ్ళు చెప్పేదే ఇదే సేమ్ స్టోరీ. 40 ఏళ్ళ నుంచి నేను వినేది, అంతకుముందు నుంచి కూడా సేమ్ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఇదే స్టోరీ, దీంట్లో పెద్ద మార్పు ఏం లేదు. అందుకనే జనం కూడా నమ్మట్లేదు. సో ఇప్పుడు మామూలుగా అయితే ఈ ఫుటేజ్ అంతా కూడా బయట పెట్టేవాళ్ళు పోలీసులు. నిజంగానే జరుగుంటే ఆ ఫుటేజ్ చూడండి ఎలా తప్పించుకున్నాడు అనేది ఈ పాటికి మనకి లైవ్లో వచ్చేది. అవన్నీ ఎందుకు పెట్టట్లేదంటే, ఇతన్ని చంపేసి ఎన్కౌంటర్ ఖాతాలుతున్నాడు అనేది అందరికి అర్థమైపోయింది. సో ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఈ కేసులో కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇతను 40 కేసులు ఉన్నాడు, 3 సార్లు అత్యాయత్నం చేసిన వ్యక్తి, దుర్మార్గుడు, దారుణం అతను అనేది ఇవాళ ప్రచారం చేస్తున్నారు కదా. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి నైట్ టైంలో ఒకే కానిస్టేబుల్ ఎందుకు పంపించారు అనేది అందరికీ ఇప్పుడు వస్తున్న అనుమానాలు. మామూలుగా ఎవరిని పట్టుకోవడానికి కూడా మన జర్నలిస్టులను ఇంకోరిని పట్టుకోవాలంటే కూడా ఒక గుంపు వస్తున్నారు ఇవాళ పోలీసులు, అది కూడా అర్ధరాత్రి వచ్చి నిద్రలే పట్టుకుపోతున్నారు. అలాంటిది ఇంత వీళ్ళు చెప్పినట్టుగా ఇంత క్రిమినల్ అయిన అతన్ని పట్టుకోవడానికి ఒక్కరిని ఎందుకు పంపించారు నిరాయుధంగా? పోనీ పట్టుకునేటప్పుడు వాడిని చెక్ చేయలేదా, కత్తి ఉందా లేదా అనేది? అంటే ఇక్కడ వీళ్ళ కథనంలోనే అబద్ధం ఉండాలి. అంటే అతను అంత క్రూయల్ ఫెలో ఏమి కాదు, అతను రెగ్యులర్గా పిలిచినప్పుడు వస్తున్నాడు, అతను మామూలు ఒక దొంగ, అతన్ని పట్టుకోవడం వల్ల డేంజర్ ఏమీ లేదని వీళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ఒకడే పోయాడు, ఎప్పుడు పిలిచినా వస్తున్నాడు, వాడేం డేంజర్ కాదు అని వీళ్ళకి నమ్మకం ఉంటేనే కదా ఒకడు పోతాడు. ఆ టైంలో వాడు ఊహించిన విధంగా చంపాడు. వాడు చంపింది గ్యారంటీగా ఘోరమే. ఒక ఫ్యామిలీ మ్యాన్ కానిస్టేబుల్, ఆయన కుటుంబం చాలా బాధలో ఉంది.
ఆయన చంపినప్పుడు ఏం చేయాలి? ఇదే ఒక మామూలు సివిలియన్ చంపితే ఈ రియాక్షన్ వచ్చేదా అనేది ఒక చర్చ. రాదు. అట్లాగే పోలీసులు సివిలియన్స్ని చంపిన కేసులు బోల్డ్ ఉన్నాయి, లాకప్ డెత్లు ఇవన్నీ. అప్పుడు వచ్చేదా ఇలాంటి వ్యతిరేకత? ఆ పోలీసు వాడిని కూడా ఇలా ఎన్కౌంటర్ చేయాలని ఎవరైనా డిమాండ్ చేస్తారా? రాదు. అట్లాగే ఈ నిందితులు పేదవాళ్ళు, మైనార్టీ, దళితులు కాకపోతే అప్పర్ కాస్టు, డబ్బున్నోళ్ళు కానీ ఎస్ఐనో కానిస్టేబుల్నో చంపుంటే ఈ రియాక్షన్ వచ్చేదా? అసలు వాళ్ళని ఎన్కౌంటర్ చేసేవాళ్ళ? ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే హర్యానా ఐజీ పూరన్ కుమార్ ఆత్మహత్యకి కారణం ఎవరు? డిఏజీ. మరి అతన్ని చంపాలనే డిమాండ్స్ వచ్చాయా? రాదు. అంటే ఈ వ్యవస్థలో ఫైనల్గా బలయ్యేది పేదలు, దళితులు, మైనార్టీలు, ఇలాంటి ఒక వీకర్ సెక్షన్, వల్నరబుల్ పీపులే బలవుతుంటారు. దీన్ని ఫ్రేమింగ్ ఎఫెక్ట్ అంటారు. బిహేవియరల్ ఎకనామిక్స్లో ఫ్రేమింగ్ ఎఫెక్ట్స్ అంటే మనం కానిస్టేబుల్ చనిపోయినప్పుడు మాత్రం వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ బాధలు అవన్నీ కరుడుగా హృదయం కరిగించే విధంగా ప్రజెంట్ చేస్తారు మనకి. అప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారా, నా కొడుకుని చంపేయాలని కసిపెరు. అదే ఒక పోలీసు ఒక ట్రైబల్ను, ఒక దళితులను రేపులు చేసి చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు అవి చూపిరు. దీన్ని ఫ్రేమింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే మనకి షోరూమ్ లో అందంగా ఏది చూపిస్తే దాన్ని ఎలాగ కొనాలనిపిస్తుందో మన కళ్ళ ముందు ఏ హృదయ విదారక సంఘటన, అట్లాగే నక్సలైట్లు పోలీసులు చంపినప్పుడు కూడా అలాగే చూపిస్తారు. అదే నక్సలైట్లని పోలీసులు చంపినప్పుడు ఆ నక్సలైట్లకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాతా రామచంద్రారెడ్డి అనే అతన్ని పట్టుకొని టార్చర్ చేసి కళ్ళు లోడేసి చంపారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ అవన్నీ మనకు వార్తలుగా చూపించరు. వాళ్ళ ఫ్యామిలీస్తో పోయి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, అతని కళ్ళు ఎందుకు లోడేశారు, అది ఎన్కౌంటర్ కాదు పట్టుకొని చంపేశారు అనేది కథనం మీడియాలో ప్రజెంట్ చేయరు. చేసిన మనకి ఎమోషన్స్ రావు. రెండోది, ఇప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి ఇక్కడ తెలంగాణలో ఎందుకు ఇంత, తెలంగాణది అడ్వాన్స్డ్ సమాజం కదా, చైతన్యవంతమైన సమాజం కదా, దీని పట్ల ఎందుకు వ్యతిరేకత రాలేదు అంటే అతను ముస్లిం. ఇక్కడ ఏమైపోయింది, దళితుడైతే దళిత సంఘాలు మాట్లాడతాయి, బీసీ అయితే బీసీ సంఘాలు మాట్లాడతాయి, ఇంకొకరైతే ఇంకొక సంఘం మాట్లాడుతుంది. అతను ముస్లిము, పేద ముస్లిము, దొంగ కాబట్టి ముస్లిం సంఘాలు మాట్లాడే పరిస్థితిలో లేదు. మైనార్టీలకు ఇవాళ అభద్రత ఉంది, వాళ్ళు మాట్లాడలేరు. సో ఈ ప్రశ్నలకన్నిటికీ ఆన్సర్లు ఇవ్వాల్సి ఉంది. రెండోది, మన కంటికి కన్ను పంటికి పన్ను అయితే ఇంకా వ్యవస్థలు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, సివిల్ కోర్టులు ఎందుకు, క్రిమినల్ కోర్టులు ఎందుకు, ఇవన్నీ అవసరం లేదు కదా. మనం కూడా గల్ఫ్ కంట్రీస్ల లాగా హత్య చేస్తే వాళ్ళని హత్య చేసేయాలి అనేది ప్రశ్నించవచ్చు కదా. మనమేమో నిమిషప్రియకి అక్కడ మరణ శిక్ష చేస్తే గల్ఫ్లో, ఇక్కడందరూ బాధపడ్డాం, అరే పాపం ఆమెను వదిలేయండి అయ్యా, ఆమె కూడా హత్య చేసింది. కానీ అక్కడ అక్కడ ఇది చేస్తే మాత్రం ఇంత ఘోరమా గల్ఫ్ కంట్రీస్లో అనేసి మన వాళ్ళందరూ ఆవేదన పడ్డారు. ఇక్కడ ఈ వ్యక్తి హత్య చేస్తే మాత్రం వీడిని వేసేయండి, చంపేయండి, భలే చేశారా, పోలీసులు జిందాబాద్, మీకు సెల్యూట్ అంటున్నారు. సో ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, దీంట్లో కులం పాత్ర, మైనారిటీ రోల్ ఏంటి అనేది మనం చూడాలి. న్యాయం అనేది ఏదో అందరికీ ఒకసారిగా ఉన్నట్టుండదు. ప్రతి దాని వెనక అనేక కాంప్లెక్స్ ఇష్యూస్ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం